2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ అగ్ర నాయకులందరూ కనుమరుగైపోయారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఉత్తరాంధ్ర సీనియర్ నేతకు రాష్ట్ర కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మసకబారిపోతుందనుకున్న ఉత్తరాంధ్ర నాయకుడి ప్రభ మరోసారి వెలుగులు విరజిమ్మబోతుందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. 2029 ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా ఆయన కీ రోల్ పోషించబోతున్నారు. గడప దాటడం లేదన్న విమర్శలు ఎదుర్కొన్న ఆ నాయకుడిపై అధినేతకు ఎందుకింత గురి? ఇంతకీ ఆయనకు ఇవ్వబోతున్న కీలక బాధ్యతలేంటి? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ధర్మాన కుటుంబానికి తిరుగులేని చరిత్ర. 3 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, మంత్రిగా వివిధ కీలక శాఖలను నిర్వహించిన ఘనత, ముఖ్యమంత్రుల దగ్గర అపార నమ్మకాన్ని చురగొన్న సీనియర్ నేతగా మాజీ మంత్రి ధర్మానకు గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో పనిచేసిన ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి జగన్ కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. అలాంటి కీలక నేత 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. క్రియాశీలకంగా లేకుండా రాజకీయాలకు ఆయన దూరంగా ఉండడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ ప్రస్థానం 1981లో మబగాం గ్రామ సర్పంచ్గా ప్రారంభమైంది. 1989 ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన ధర్మాన మొత్తంగా 6 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2014లో వైసీపీలో చేరారు. 2014లో ఓడిపోయినా 2019లో మళ్లీ శ్రీకాకుళం నుంచి గెలిచారు. జగన్ కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని విషయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడతానని, అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ధర్మాన చేసిన ప్రకటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 2024 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు పరాజయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన గొండు శంకర్ చేతిలో ఆయన 55,000 ఓట్ల పైగా భారీ తేడాతో ఓటమి చెందారు. రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరున్న ధర్మాన ఏమాత్రం అనుభవం లేని నాయకుడి చేతిలో ఇలాంటి పరాజయాన్ని ఊహించలేదు. ఓటమి తర్వాత ధర్మాన ప్రసాదరావు దాదాపుగా రాజకీయాల నుంచి అదృశ్యమయ్యారు. పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ సందడిగా కనిపించిన నియోజకవర్గ వైసీపీ కార్యాలయం మూతపడింది. అనుచరులు, పార్టీ శ్రేణులు కలవడానికి ప్రయత్నించిన ధర్మాన ప్రసాదరావు అందుబాటులో ఉండడం లేదని, శ్రీకాకుళంలోని తన నివాసానికే పరిమితమయ్యారని వార్తలు వచ్చాయి. ఒక దశలో ఆయన పార్టీ విడతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తన వారసుడు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా, తాను ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు ధర్మాన. ఓటమి తర్వాత వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ముఖ్య నేతలు పార్టీ వీడారు. గతంలో గట్టిగా గొంతెత్తిన వారు కూడా సైలెంట్ అయ్యారు. నాయకులను, కార్యకర్తలను అడ్రస్ చేసేందుకు ఏ నాయకుడు అంత చురుగ్గా లేకపోవడంతో ధర్మాన ప్రసాదరావును యాక్టివ్ చేసి అమరావతి వేదికగా కీలక బాధ్యతలిచ్చి అక్కడే ఆయన ఉండేందుకు అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతి కేంద్రంగా త్వరలోనే ధర్మాన ప్రసాదరావు వైసీపీలో కీలక బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నారు. ధర్మాన లాంటి సీనియర్ నాయకుడు పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోవడం వల్ల ఇటు ఉత్తరాంధ్రకు, అటు మిగతా జిల్లాల్లో కూడా పార్టీ మరింత బలోపేతమవుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ధర్మాన ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తారు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో చూడాలి.